అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనడం కంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో వరల్డ్ క్లాస్ సిటీ రూపుదిద్దుకుంటున్నటువంటి అమరావతి అనేది ఆయన ప్రచారం చేశారు. దానితో పాటు రెండుసార్లు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి గారు మొదట 10 సంవత్సరాల క్రితం ఒకసారి శంకుస్థాపన చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం క్రితం మళ్ళా దాన్ని పునఃప్రారంభమని శంకుస్థాపన చేశారు. విపరీతమైన అప్పులు తీసుకొచ్చారు. వరల్డ్ బ్యాంక్ నుంచి ఇతర బ్యాంకుల నుంచి కూడా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణం శరవేగంతో జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ రాజధాని నిర్మాణం శరవేగంతో జరగకపోగా అసలు రాజధాని నిర్మాణం ఇక్కడ సాధ్యము కాదా అనేటువంటి అపోహలు, అభిప్రాయాలు కోకొల్లలుగా వెలువడుతున్నాయి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకొని అక్కడ వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మాణం చేయటం అనేది తప్పు అనేటువంటి అభిప్రాయం సంవత్సరం గడిచిన కొద్దికి ప్రజల్లోనూ మేధావుల్లోనూ చాలా స్పష్టంగా స్థిరమైపోతుంది అభిప్రాయం. నిన్న మొన్న చూసాం, పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. సరే, అన్ని చోట్ల జలమయమయ్యాయి. కానీ రాజధాని మాత్రం ఒక సముద్రంలాగా ఏర్పడింది. అక్కడ ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేసే చోట అసలు ఎంత భయంకరమైనటువంటి వాటర్ నిల్వ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూడండి. అంతేకాదు, అనేక చోట్ల ఇదే విధంగా అమరావతి టోటల్గా ఒక మహాసముద్రం అయిపోయి రోడ్ల మీద నీరు ప్రవహించేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో అమరావతిని నిర్మించడం సాధ్యపడుతుందా చంద్రబాబు నాయుడు గారి టైంలో? అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే నేను ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకా 4 సంవత్సరాల లోపు మాత్రమే పరిపాలన చేసేటటువంటి హక్కు ప్రజలు ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వస్తారా రారా అనే అంశాన్ని పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు ఈ 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసేస్తాము అనేటువంటి భావన కలిగించే విధంగా టెండర్లు పిలిచారు, పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చారు, కమిషన్లు కూడా తీసేసుకున్నారు. కానీ పనులు మాత్రం శరవేగంతో జరగటం లేదు. సరికదా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉన్నది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వర్షాల వల్ల కానివ్వండి, ఈ అప్పుల వల్ల కానివ్వండి, లేదా కాంట్రాక్టర్లు వచ్చినా చురుగ్గా పని చేయలేకపోవడం వల్ల కానివ్వండి, ఇది శరవేగంతో ముందుకు వెళ్ళకపోగా అమరావతి నిర్మాణమే ఒక సంక్షోభంలో పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు కృష్ణానదిలోకి పంపు చేసేటటువంటి కార్యక్రమం కూడా వెనుకబడిపోయింది. అది కూడా పూర్తి నిర్మాణం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. టోటల్గా వర్షాలు పడితే అమరావతి మునిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు అమరావతిలో 5,000 కోట్లు ఖర్చు పెట్టి అన్ని తాత్కాలికమైన నిర్మాణాలే చేశారు తప్ప ఒక్కటి కూడా శాశ్వతమైన నిర్మాణాన్ని చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం ఏర్పడినా కూడా ఒక చక్కని సెక్రటేరియట్, ఒక చక్కని అసెంబ్లీ, ఒక చక్కని భవనాలను, ఒక చక్కని హైకోర్టును ఏర్పాటు చేసుకోలేనటువంటి ఒక దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండటానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి అనాలోచితమైనటువంటి కార్యక్రమం అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ తీవ్రమైన ప్రచారం వల్ల కానివ్వండి, లేదా మరొక ధోరణి వల్ల జరుగుతున్నటువంటి విషయం వల్ల కానివ్వండి, అక్కడ స్థానికులు చాలా పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నారు. అమరావతి నిర్మాణం జరుగుతుంది, మాకు కేటాయించినటువంటి ప్లాట్లలో ఎక్కువ ధరలు వస్తాయని చాలామంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అమరావతి అద్భుతమైనటువంటి పురోగతికి ముందుకు వెళుతుందని, తద్వారా తమ భూములు పెరుగుతాయని, లేదు చాలామంది అక్కడికి వెళ్ళి భూములు కొనుక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. టోటల్గా అమరావతి నిర్మాణమే పెద్ద సంక్షోభంలో పడిపోయినటువంటి దుస్థితిని మనం ఇవాళ చూస్తున్నాం. అందుకే నేను అంటాను, ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేకపోగా ఇంకా రాష్ట్రానికి అత్యధికమైన భారాన్ని ఇచ్చే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం. మరి ముఖ్యంగా అమరావతిలో నివసిస్తున్నటువంటి భూములు కలిగినటువంటి రైతులకు కూడా ఇది దురదృష్టమైనటువంటి పరిస్థితి అనేది నేను చెప్పదలుచుకున్నాను. అది అంతా చెప్తుంటే అమరావతి మీద కోపంతోనో, తెలుగుదేశం మీద కోపంతోనో మేము చెబుతున్నామని మీరు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ జరగబోయేది మాత్రం ఇదే. చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయిన 4 సంవత్సరాల పరిపాలనలో ఏ విధమైన పురోగతి కూడా ఉండదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. 4 సంవత్సరాల తర్వాత అయినా మీరు దీన్ని గమనించగలరని కూడా కోరుకుంటున్నాను. ఈ అమరావతినిక చంద్రబాబు నాయుడు గారు కాపాడలేడు, కానీ దేవతలే ఈ అమరావతిని కాపాడుకోవాలి, లేదా దేవతలే ఈ అమరావతిని నిర్మించాలి తప్ప ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేసే పరిస్థితులే లేవనే విషయాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.